అవునన్నారు కదా. నువ్వు వాళ్ళని అట్లా చెప్పడం కరెక్ట్ కాదు. మా పిల్లలు దానికోసం రారు. అవును, దానికోసమే వస్తారు. చూడు డాక్టర్ గారు, ఐఎమ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. మా పిల్లలు వీటి కోసం వస్తారు అనుకున్నావా? VPS అంటే వీళ్ళకి చాలా ఇష్టము. ఏమి ఇష్టం అన్నయ్య? మాకందరికి కష్టాలే. ఏం కష్టాలు? వీళ్ళు అల్లరి భరించలేక ఏసీలో బిల్లులు ఎక్కువైతున్నాయ్యా. అవునా? ఎంత కూలర్లో పెట్టా ఏసీలు పెట్టా వీళ్ళు మాత్రం కూల్ అయితే లేదన్నయ్య. అయితే లేదా? బిర్యానీ తింటాడు, పక్కోడి జుట్టు ఇస్తాడు. బిర్యానీ తింటాడు, పక్కోడి తంతాడు. బూతులు మాట్లాడతారు, అల్లరి చేస్తారు. అందుకని వీళ్ళకి ఆపరేషన్ చెయ్యాలి. ఆపరేషన్ చేయాలా? ఏం ఆపరేషన్ చేస్తావు? వీళ్ళు టంగ్ తీసేయాలి అనియ. వీళ్ళు పరలోకానికి వెళ్ళాలంటే వీళ్ళ నాలుగే తీసేయాలి, ఆపరేషన్ చేసేయాలి. ఎందుకంటే బూతులు మాట్లాడతారు, కొరుక్కుంటారు, తిట్టుకుంటారు, అబద్ధాలు ఆడతారు. లేదు, వీళ్ళు వాక్యాలు చెప్తారు, పాటలు పాడతారు. అవునా? ఓన్లీ సండే సండే మండే టు సాటర్డే తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, బూతులు మాట్లాడతారు. అవునా? అవును అవును. అవునంటే కాదంటే ఓకే ఓకే, మీరు కూర్చోండి, పోయి అక్కడ కూర్చోండి. మీరు అంతా కూర్చోండి అక్కడ. నా గిఫ్ట్ వీళ్ళని కూర్చోబెట్టు. అన్నయ్య వీళ్ళందరూ నన్ను కిడ్నాప్ చేసినట్టున్నారు. కిడ్నాప్ చేయట్లే కానీ. ఐఎమ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. ఆపరేషన్ చేస్తారు. ఏ డాక్టర్ గారు? ఐఎమ్ డాక్టర్ డింగిరి డింగిరి డింగిరి. అబ్బా, ఇంత పెద్ద పేరా? ఎస్. పిల్లలకి, మా పిల్లలు ఉన్నారు కదా, వీళ్ళు వాళ్ళ నాలుకే ఉంది కదా, దేవుని స్తుతిస్తారు, మంచి పాటలు పాడు. ఇప్పుడు మా పిల్లలు వాక్యం కూడా చెప్పారు. అవునా? నిజమేనా? నమ్మొచ్చా? నమ్మొచ్చు. ఓ, వీళ్ళందరూ వాక్యాలు చెప్తారా? అమ్మగారు వాక్యాలు చెప్తారా మా పిల్లలు? ఓ, అమ్మగారు పరలోకంలో జడ్జి లాగా ఉన్నారు. ఆంటీ గారు మీరందరూ దూతలాగానే ఉన్నారు. మా పిల్లలందరినీ పరలోకానికి తీసుకెళ్తారా? తీసుకెళ్తారంట. ఓ, అయితే వీళ్ళందరూ వాక్యాలు చెప్తారా అమ్మగారు? ఓ, పాటలు పాడతారా? బూతులు చెప్తారా? అవునా? ఓకే, అమ్మగారు చెప్పారు కాబట్టి వీళ్ళని క్షమించేసి నాలుగని తీయలేకుండా పోతున్నా. ఓకే, కళ్ళు చెవులు తీసేస్తానయ్యా. కళ్ళు చెవులు తీసేస్తావా? ఎందుకు? ఎందుకంటే చెడ్డి చెడ్డి చూస్తారు, సాడీలు వింటారు, ముస్లిం ముచ్చట్లు సోది చెప్తారు. అందుకే కళ్ళు చెవులు ఒక్కనోరు అన్ని అవసరం లేదు. ఇవన్నీ తీసేస్తే పరలోకానికి డైరెక్ట్ గా వెళ్తారు. అవునా కాదా? అవును అవును. అవునంటే కాదంటే వాళ్ళు స్మార్ట్ అయిపోయారు. ఏమనుకోడు? చూడు మా పిల్లలు, మా VPS పిల్లలు ఎంత చక్కగా దేవుల్లో ఉన్నారు, మంచి పిల్లలు. అవునా? వీళ్ళందరూ మంచోళ్ళు అయిపోయారా? చాలా మంచోళ్ళు అయిపోయారు. ఓకే, మీరందరూ మంచోళ్ళేనా? చాలా మంచోళ్ళు. ఇక్కడ చూడు, ఒక ఆయన మిస్ అయిన ఉన్నాడు. ఓ, వీళ్ళందరూ మిస్ అయిపోయారా? మిస్ అయిపోలే, అందరు ఉన్నారు. ఓకే, ఉన్నారా? అయితే మా వాళ్ళకన్నా కళ్ళు, చెవులు, ముక్కు, నోరు అవసరం. అయితే చేతులు కాళ్ళు తీసేయాలి. చేతులతో పక్కొని కొడతారు, చెట్టు వీకుతారు, తన్నుతారు, చెడ్డి చేస్తారు. కాళ్ళు చేతులు తీసేస్తాం. డాక్టర్ గారు, ఐఎమ్ డాక్టర్ డింగిరి డింగిరి. మా చేతులు కాళ్ళు దేవుడి కోసం తెలుసా? అవునా? VPSకి వస్తారు, చర్చికి వస్తారు. ఎందుకు? పక్కొని తన్నడానికా? అరే, పక్కన తినడానికి వస్తారా మీరు? పక్కొని జుట్టు వీకడానికి వస్తారా? కొట్టడానికి వస్తారా? చెంపలు వాయి కొట్టుకుంటారా అన్నయ్య? బాగా తింటారు, తంతారు, తింటారు, తంతారు, తింటారు, తంతారు, తంతారు, తింటారు, గిచ్చుతారు కదా? అవును అవును. అవునంటే కాదంటే అవునంటే చెప్పొచ్చు కదా? చెప్పరా? చూసావా
డాక్టర్ గారు ఐఎమ్ డాక్టర్ టింగిరి టింగిరి టింగిరి. నువ్వు చెప్పేటి అన్ని రాంగ్. మా పిల్లలు అలాంటి కాదు. VBS లో వాళ్ళ దేవుని యొక్క మాటలు విని ఈరోజు మంచి స్టోరీ కూడా విన్నారు. అవునా? ఆ స్టోరీలో చక్కగా ఆ బోట్ ఎలా తప్పిపోయిందో మేము కూడా తప్పిపోతే యేసయ్య మా కోసం వచ్చి చనిపోయి తిరిగి లేచి మాకు పరలోకాన్ని ఇచ్చి గిఫ్ట్గా వచ్చాడు. ఓ అవునా? ఓ మీరందరూ ఏసీ బిడ్డలా? ఓకే, అయితే అన్నయ్య లాస్ట్ ఆపరేషన్. వద్దురా, ఐఎమ్ డాక్టర్ టింగిరి టింగిరి టింగిరి. ఇంకా ఆపరేషన్ వద్దు. ఒక్కటి లాస్ట్ ఆపరేషన్. ఏంటి? వీళ్ళ గుండె తీసేయాలన్నయ్య. గుండెది దిశాలా? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, వ్యాధి గలది, అది కంపు కొడుతుంటది. అది తీసేస్తే బాగైపోతారు, వీళ్ళందరూ పరలోకానికి వెళ్తారు. అమ్మగారు కరెక్టేనా? అట్లా కాదు, మా హృదయంలో యేసయ్య ఉన్నాడు. ఏంటి యేసయ్య ఉన్నాడా? ఈరోజు అందరు ప్రేయర్ చేసి యేసయ్య మా హృదయంలోకి వచ్చి మా చెడ్డ పనులను తీసేసి మనం మంచిగా నీ బిడ్డగా చేసుకో, మేము పరలోకం వస్తాం, మేము నరకం పోము, గలీజ్ పనులు చేయమని ప్రేయర్ చేశాడు. నిజమేనా? నమ్మొచ్చా? నమ్మొచ్చు అంటున్నా. అమ్మొచ్చు కాదు, నమ్మొచ్చు అంటున్నాడు. నమ్మొచ్చు. అయితే వీళ్ళ హృదయంలో యేసే ఉన్నాడు. యేసయ్య ఎలా వచ్చాడు అంత చిన్న హృదయంలోకి? ప్రేయర్ చేశారు. ఓ ప్రేయర్ చేసి వచ్చేసాడా? ఏం చేస్తాడు వచ్చి? వచ్చి ఆ కంపనంతా భరిస్తాడా? వచ్చి ఆ రక్తంతో, ఆయన రక్తంతో, ఆయన ఒక్కడే, యేసు రక్తం ప్రతి పాపం నుంచి పవిత్రంగా చేస్తుంది. యేసు రక్తమే ఆయన హృదయం బాగు చేస్తుంది. అంటే హృదయం అంతా తెల్లగైతుందా? తెల్లగైతుంది. నాకు డౌటే. యేసుని హృదయాన్ని పిలిస్తే తెల్లగైతుందా లేదా? దాన్ని ఎందరు అంగీకరించారో వారందరూ దేవుని పిల్లలు అవుతారు అన్నమాట. అయితే వీళ్ళందరూ దేవుని పిల్లలా దయ్యాల పిల్లలా? కాదు కాదు అవును కాదు అవును కాదు అవును చెప్పేశారు, చూసావా? అట్లా కాదు, మా హృదయంలో యేసే ఉన్నాడు. మా హృదయాన్ని శుభ్రం చేస్తాడు. నేను కూడా చేస్తానమ్మా. ఏం చేస్తావు? హార్ట్ ఆపరేషన్ చేసి హృదయాన్ని తీసి వాషింగ్ మిషన్ వేస్తాను. హలో, వాషింగ్ మిషన్ వేస్తారా డాక్టర్ గారు? ఐఎమ్ డాక్టర్ టింగిరి టింగిరి టింగిరి. నీ పేరు సల్లకుండా చచ్చిపోతున్నాం ఇక్కడ. మా హార్ట్